ఏ బస్సు ఏంట్రా వచ్చి తాళి కట్టమ్మా. చిదర్దుడా నేను నీకు తాళి కట్టం ఏంటి? తాళి కట్టాల్సింది ఈసాలే గానీ కాదు, మా భయ్యా కాదు, మా బచ్చీకి. మా చిట్టి తల్లికి బాసు. చిట్టి తల్లే అదెవరు? అమ్మమ్మ ఇది మళ్ళీ వచ్చేసింది. బంతిలాగా ఎంత కొడితే అంత బలంగా మీదకొచ్చేస్తుంది. అసలు దీనికి మీకు సంబంధం ఏంటమ్మా? 5 నిమిషాల క్రితం వరకు గజ దొంగలం, ఇప్పుడు ఈ చిట్టి తల్లి ప్రేమకు బానిసలం. నువ్వు తాళి కడితే నీకు బావలం. ఇది చిట్టి తల్లి ఏంట్రా? కన్న తండ్రిని చీట్ చేసిన కసాయి తల్లి. అక్కడ నీకు చీటింగ్ కనపడుతుంది, నాకు నీతో డేటింగ్ కనపడుతుంది బాసు. రాత్రి చేసింది తెలుసు నుట్టు రైమింగ్ లో మాట్లాడో బాసు. బలవంతం చేశానని బలవంతంగా తాళి కట్టించుకోపోయారు. అక్కడ నీకు ప్రేమ కనపడుతుంది, నాకు నీ మీద ప్రేమ కనపడుతుంది. అయ్యా బాబో ఈ డ్రైవింగ్ వదలట్లా. సిగ్గుందా మీకు అసలు? ఆ ముద్దులు ఒకటి ఏంటి, ఆ చేతులు ఒకటి ఏంటి? ఆయన వయసుకు మర్యాద ఒక్కరా? చిచి, ముద్దు పెట్టింది ఆయన కాదు నీకు. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. బాబు ఒకసారి చెయ్యిటి, ఇదిగో తాంబూలం. థ్యాంక్స్ అండి, భోజనం చేసిన తర్వాత వేసుకుంటా. అయ్యో ఇది తినే తాంబూలం కాదు, నిశ్చయ తాంబూలం. నా చిట్టి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు, కడుపులో పెట్టుకుని చూసుకో. ఎట్రండి ఎట్రండి. ఏంటి బాబు? చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తొప్పల్లో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్ లో పిల్లలు ఎత్తుకుపోయాలు తిరుగుతున్నారు అనుకున్నా, ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ప్రసాద్ గారు మొత్తం ఫేస్ క్లోజ్అప్ లో ఫోటోలు తీసేద్దాం, నెక్స్ట్ స్టేషన్ లో అంటించేద్దాం. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది, ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న, కిందోళ్ళు మనల్ని భోజనం పిలిచారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది.